ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. క్యాస్ట్ యువర్ కేర్స్ ఆన్ ద లార్డ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ. 55వ దావీదు కీర్తన 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి రోజంతా తన భుజాల మీద ఒక పెద్ద బస్తాన్ని మోస్తూ నడుస్తున్నాడు అనుకోండి. అతని ముఖంలో నవ్వు ఉంటుందా లేదా ప్రశాంతత ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మనలో చాలామంది కూడా కనిపిస్తున్న బరువు కంటే కనిపించని మనసులోని భారాన్ని ఎక్కువగా మోస్తున్నాం. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రేపటి గురించిన ఆలోచనలు ఇవన్నీ మిమ్మల్ని కృంగదీస్తున్నాయేమో. అయితే ఈరోజు మీ భారాలు దించుకోవటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఆ భారాలను దేవుడు ఎలా మోస్తాడో, మిమ్మల్ని ఎలా ఆదుకుంటాడో ఈ ఉదయకాల ధ్యానములో మనం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ భారాలన్నిటినీ దేవుని పాదాల దగ్గర పెట్టి మనం ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రియదేవుని జనాంగమా, ఈ కీర్తనను దావీదు తన సొంత కుమారుడైన అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేసినప్పుడు, అత్యంత ఆత్మీయ స్నేహితుడు ద్రోహం చేసినప్పుడు వ్రాసిన కీర్తన ఇది. అంటే దావీదు అనుభవిస్తున్న మానసిక భారం అంతా ఇంత కాదు సుమా. మోపుము అంటే కేవలం దేవునికి చెప్పడం కాదు, దానిని ఆయనకు పూర్తిగా అప్పగించేయటం. ఒక చిన్న బిడ్డ తన చేతిలోని బరువును తండ్రికి ఇచ్చేసి ఎంత నిశ్చింతగా ఉంటుందో, మనము కూడా మన సమస్యలను దేవునికి అప్పగించి ప్రశాంతతగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ వాక్యాన్ని లోతుగా విశ్లేషణ చేస్తూ దేవుని మీద భారం మోపడం వల్ల కలిగే ప్రయోజనాలు ధ్యానం చేద్దాం. మొదటిది, ఆయనే నిన్ను ఆదుకొను. హీ షల్ సస్టైన్ యూ. దేవుడు నీ సమస్యను పరిష్కరించటమే కాదు సుమా, ఆ సమస్యలో నీవు పడిపోకుండా నిన్ను పట్టుకుంటాడు ఆయన. ఆదుకోవడం అంటే పడిపోతున్న వ్యక్తిని గట్టిగా పట్టుకొని స్థిరముగా నిలవబెట్టడం. నీవు బలహీనపడినప్పుడు ఆయన కృప నీకు ఆసరాగా ఉంటుంది. దిగటగల ఊబి నుండి, నాశనకరమైన గుంట నుండి ఆయన నిన్ను లేవనెత్తి స్థిరమైన బండ మీద నిలవబెడతాడు. రెండవదిగా, నీతిమంతులను కదలనీయుడు ఆయన. లోకము నిన్ను కదిలించాలని చూడొచ్చు, శత్రువు నిన్ను పడగొట్టాలని అనేక ప్రయత్నాలు చేసుండొచ్చు. కానీ దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని ఏ శక్తి కూడా కదిలించలేదు. నీవు ఒక పర్వతములా స్థిరముగా ఉంటావు. నీ పునాది దేవుని వాగ్దానము మీద ఉంది కనుక నీవు చెక్కు చెదరవు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండునని లేఖనం అంటుంది. మూడవదిగా, ఆత్మీయ నెమ్మది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదనని యేసు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. భారము దేవుని మీద ఉన్నప్పుడు నీ హృదయము తేలికవుతుంది. ఆ నెమ్మదే నీకు నూతనమైన శక్తినిస్తుంది. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడిన నేపథ్యంలో, మన ఆత్మీయ ప్రయాణంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ గంభీరమైన ఆలోచన చేయటానికి సమయం ఇది. మీరు ప్రార్థనలో మీ సమస్యలను దేవునికి చెప్పి మళ్ళీ ప్రార్థన ముగిశాక అవే సమస్యలను వెంట పెట్టుకుని వెళ్తున్నారేమో. నిజంగా మీరు మీ భారాన్ని ఆయన మీద మోపుతున్నారా? ఆలోచన చేయండి. మనకు దేవుని కంటే మన ఆలోచన మీద నమ్మకం ఎక్కువ. నేను ఏదో ఒకటి చేస్తేనే ఇది అవుతుంది అనే అతి విశ్వాసం మనల్ని ఎంతో ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ అపనమ్మకాన్ని ఈరోజే విడిచిపెట్టేద్దాం. భారం మోపడం అంటే దేవుని టైమింగ్ను నమ్మడం. అంటే ఆయనకు అప్పగించాక ఇక చింతించకూడదు.
ప్రభా ఇది నీ సమస్య, నీవే చూసుకో అని చెప్పే ధైర్యం నీకుండాలి. ప్రియదేవుని జనాంగమా, ఈరోజే మీరు మోస్తున్న అతి పెద్ద భారాన్ని ఒక కాగితం మీద రాయండి. దాన్ని దేవుని పాదాల దగ్గర పెడుతున్నట్లు ఊహించుకోండి. ఇక దాని గురించి ఆలోచించటం మానేసి దేవుని స్తుతించటం మొదలుపెట్టండి. ఆశ్చర్యకరమైన రీతిలో ఆ భారం మాయమవటం మీరు గ్రహిస్తారు, గమనిస్తారు. ప్రియదేవుని జనాంగమా, మీ భారాన్ని దేవుడు మోస్తాడని, మిమ్మల్ని ఆదుకుంటాడని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఇప్పుడే మీ కామెంట్ సెక్షన్లో వెళ్ళండి. లార్డ్, ఐ సరెండర్ మై బర్డెన్ టు యూ అని టైప్ చేయండి. మీ మనస్సులోని బరువును దించుకోండి. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు ఆయన. నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తూ నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ గుండె నిండా బాధతో, కళ్ళ నిండా నీళ్లతో ఈ వీడియో చూస్తున్నావేమో, ఎవరికీ చెప్పుకోలేని భారం మిమ్మల్ని లోపల కృంగదీసేస్తుందేమో, ఇదిగో నీ కాపరి పిలుపు ఈ ఉదయకాలము నీ కొరకే. ఆయన ఎదురు చూస్తున్నాడు. తండ్రి, నేను మోయలేకపోతున్నాను, ఇదిగో నా భారం మీకు అప్పచిస్తున్నానని అడగండి. ఇప్పుడే ఆ భారము తొలగిపోయి నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. నమ్మదగిన దేవుడు ఆయన, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. ఆయన వైపు చూస్తూ ఎన్నొత్తున దిన ప్రయాణాన్ని సంపూర్ణ విశ్వాసముతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు. భారము మోయేవారికి ఆశ్రయమైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారిని ముట్టండి. వారిని వేధిస్తున్న ప్రతి సమస్య, అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మానసిక భారాలన్నిటినీ అయా మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయనే నిన్ను ఆదుకును అన్న వాగ్దానం వారి జీవితంలో నెరవేరునుగాక. వారిని బలపరిచి స్థిరపరిచి నీ అమూల్యమైన సమాధానముతో వారిని నింపి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరంగా వాడుకునమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.